అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీ ముందుకి ఒక డీఐవైని తీసుకొచ్చాను. అయితే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా! ఇది ఫ్రిడ్జ్ క్లాత్ అనమాట. ఫ్రిడ్జ్ పైన క్లాత్ ఉంటుంది కదా! అది. దీనిపైన అంతా కూడా టెడ్డీ బేర్స్‌తో కవర్ అయి ఉంటుంది. టెడ్డీ బేర్ ప్రింట్ ఉంటుందన్నమాట. కానీ ఇది చాలా పాతది, చిరిగిపోయింది. లోపలంతా ఉంటుంది కదా! అదంతా చిరిగిపోయింది. బట్ ఈ టెడ్డీ బేర్స్ చాలా క్యూట్‌గా ఉన్నాయి. దీంతో ఏదైనా చేద్దామా అని తీసుకున్నానన్నమాట దీన్ని. చూసారు కదా, సైడ్న పాకెట్స్ పైన కూడా టెడ్డీ బేర్ని ఇచ్చున్నారు. సో అందులో నుంచి నేను ఒక పాకెట్ని అయితే తీసుకున్నాను ఈరోజు ప్రాజెక్ట్ కోసము. దాన్ని నీట్గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని సైడ్ బార్డర్స్ అన్నీ కూడా తీసేసాను. చూడండి, ఇప్పుడు దీంతో మనం ఒక మంచి ఫ్రేమ్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో షో పీస్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్నది ఇది ఓహెచ్పి షీట్. ఈ ఓహెచ్పి షీట్ తీసి పక్కన పెట్టుకున్నాను. దీనికి తగ్గట్టుగా మెజర్మెంట్ చేసుకోవాలి. అంటే ఒక కార్డ్బోర్డ్ పైన నేను ఈ ఈ ఫ్యాబ్రిక్ పెట్టాను కదా, కార్డ్బోర్డ్ పైన ఫ్యాబ్రిక్ పెట్టి సైడ్స్ని కూడా అంత కొంచెం ప్లేస్ ఉంచుకోవాలి. ఎందుకంటే ఫ్రేమ్ చేయాలి కదా మనం. సెంటర్లో అది ఉంటుంది, సైడ్ అంతా కూడా ఆ స్పేస్ అంతా కూడా ఫ్రేమ్ గుంచన్నమాట. సో ముందుగా నేను ఆ కార్డ్బోర్డ్ పైన నేను తీసుకున్న ఈ ఫ్యాబ్రిక్ని గ్లూతో స్టిక్ చేసుకున్నాను. ఇప్పుడు దానిపైన ఓహెచ్పి షీట్ని పేస్ట్ చేయాలి కదా. సో దానికి ఎంత అవసరమో అంతే ఓహెచ్పి షీట్ తీసుకొని మిగతాది కట్ చేసేసాను. ఇప్పుడు ఓహెచ్పి షీట్ని దానిపైన పెట్టి సెల్ఫ్ అథెసివ్ టేప్ ఉంటుంది కదా, మాస్కింగ్ టేప్ అంటాము, దాంతో సెక్యూర్ చేసుకున్నాను. అంటే ఓహెచ్పి షీట్ కదలకుండా దాన్ని సెక్యూర్ చేసుకున్నాను. ఈ విధంగా మాస్కింగ్ టేప్ని చుట్టూ బోర్డర్ అంతా కూడా పేస్ట్ చేసుకోవాలి. సో అటు ఇటు ఈ విధంగా మాస్కింగ్ టేప్ని స్టిక్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రేమ్ తయారు చేసుకుంటున్నాను. ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దానికి మెజర్మెంట్స్ తీసుకొని ఈ విధంగా దాన్ని గ్లూ సహాయంతో పేస్ట్ చేసుకుంటున్నాను. ఫ్రేమ్ కింద తయారు చేసుకోవాలి కదా, దానికోసం పేస్ట్ చేసుకుంటున్నాను. ఫోర్ సైడ్స్ని ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాం కదా, అక్కడ కొంచెం ఫెవికాల్ పడిపోయిందనమాట. దాన్ని టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుని తర్వాత ఒక వెట్ పేపర్తో కూడా క్లీన్ చేసుకున్నాను నీట్గా. లేకపోతే దానిపైన కొంచెం మరకల్లా అయిపోతుంది. దానివల్ల ఆ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మాస్కింగ్ టేప్ని ఈ విధంగా ఎక్కడైతే కార్డ్బోర్డ్ పేస్ట్ చేసామో దాన్ని నీట్గా దీంతో కవర్ చేసుకోవాలి. అన్ని సైడ్స్ ఈ విధంగా మాస్కింగ్ టేప్తో కవర్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్ని సైడ్లు సెల్ఫ్ అథెసివ్ టేప్, అదే మాస్కింగ్ టేప్తో మొత్తం అన్ని చోట్ల కవర్ చేసుకోవాలి. లోపలికి కూడా ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి, కార్డ్బోర్డ్ అది కనిపించకుండా నీట్గా. ఇప్పుడు నేను ఎయిర్ డ్రై క్లే ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నాను. ఇది బ్రౌన్ కలర్ తీసుకొని ఇప్పుడు దాని ద్వారా లవ్ సింబల్స్ని కట్ చేసుకుంటున్నాను. మౌల్డ్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ మన లోపల పెట్టిన ఫ్యాబ్రిక్ లవ్ కాబట్టి పైన ఉన్న డిజైన్ కూడా లవ్తోనే వస్తే బాగుంటుందని ఇక్కడ లవ్ సింబల్స్ని అయితే కట్ చేసుకొని వీటిని అయితే అక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లవ్ సింబల్స్ ఫోర్ సైడ్స్ పేస్ట్ చేసుకున్నాక ఈ క్లే ఉంది కదా, ఎయిర్ డ్రై క్లే, దాన్ని సన్నంగా ఈ విధంగా చేసుకోవాలన్నమాట.
ఒక పీట, రొట్టెల పీటైనా లేకపోతే ఏది కంచం ఏదైనా ఉంటుంది కదా ఇంట్లో ప్లేట్, దానిపైన సన్నంగా చేత్తో ఈ విధంగా చేసి రెండు థ్రెడ్స్ లాగా చేసి దాన్ని ట్విస్ట్ చేసుకోవాలి, అంటే రోప్ లాగా. ఇప్పుడు రోప్ లాగా చేసుకునే దాన్ని ఫ్రేమ్ అంతా కూడా ఫెవికాల్ సహాయంతో పేస్ట్ చేసుకున్నాను. ఈ విధంగా ఆ రోప్ లాగా చేసుకొని 4 సైడ్స్ పేస్ట్ చేసుకున్నాక మరొక 2 లవ్ సింబల్స్ కొంచెం పెద్ద సైజులో తీసుకొని ఆ 2 కార్నర్స్లో పేస్ట్ చేశాను. ఇప్పుడు కొంచెం డ్రై అయిన తర్వాత దీనిపైన గోల్డ్ పెయింట్ ఉంటుంది కదా, గోల్డ్ ఫ్యాబ్రిక్ పెయింట్ ఉంటుంది, దాన్ని లవ్ సింబల్స్ పైన బ్రష్తో ఫినిషింగ్ ఇచ్చి ఈ రోప్లా చేసిన దానిపైన చేత్తో ఫినిషింగ్ ఇచ్చాను, గోల్డ్ ఫినిషింగ్ అనమాట. అంతేనండి. ఫైనల్గా దీన్ని హ్యాంగ్ చేయడానికి ఒక రోప్ని అయితే అక్కడ పెట్టాను. అంతేనండి. ఎంతో అందంగా ఉన్న ఈ ఫోటో ఫ్రేమ్ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు కూడా ఇలాంటి ఫోటో ఫ్రేమ్స్ చేయండి. మీకు ఇలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. Thank you for watching. Take care. Bye-bye.